బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో ఈ యొక్క 7వది ఆధ్యానాధికరణము. ఇది 2 సూత్రాలు అన్నమాట, 14, 15. ఆధ్యానాయ ప్రయోజనాభావాత్ ఆధ్యాయనాయ ప్రయోజనాభావాత్. దీనికి ఆధ్యానము అనగానే అధ్యాసం అని చెప్పాడు. అధ్యాసాన్ని దీన్ని ధ్యానపూర్వకంగా ఆ యొక్క దేవతా సాక్షాత్కారం లేకపోతే ఈశ్వర సాక్షాత్కారం కోసం పురుషుడు ఈ పరుడుగా ఇంద్రియాదుల పరత్వం లేదు, ఇంద్రియాల పరత్వం లేకుండా చేస్తాడు అనేదానికి అందువలన ప్రయోజనం లేదు కనుక ఈ ఆధ్యానాధికరణంలో అధ్యాస చేయబడిన విషయాన్ని ధ్యానంతో సాక్షాత్కరించుకోవడము, ఆ ప్రకారంగా పురుషుడే ఆ పరుడై ఉన్నాడు అని తెలియడము. దీనిలో ఇంద్రియాదుల పరత్వం లేదు, ఇంద్రియాదులకు సంబంధమే లేదు, అందువలన ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి అని ఈ సూత్రం వచ్చిందనమాట. దీనికి వైయాసిక న్యాయం వల్ల చెప్పుకొని తర్వాత వెళ్తాం. సర్వాహ పరంపరాక్షాత్ సర్వాహ పరంపరాక్షాదేః జ్ఞేయా పురుష ఏవ వా జ్ఞేయా సర్వాశ్రుతత్వేన వాక్యాని సూర్యబాహున్యపి వాక్యాని స్యుః బహూన్యపి సర్వాః పరంపరాక్షాదేః జ్ఞేయాః పురుష ఏవ వా జ్ఞేయాః సర్వాః స్వతత్వేన వాక్యాని స్యుః బహూన్యపి కానీ ఇక్కడ సర్వాః పరంపరాక్షాదేః జ్ఞేయాః అని ఈ ఇంద్రియాదులు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా పరంపరగా మొత్తము తెలుసుకోవలసి ఉన్నదా? ఇంద్రియాదుల నుంచి లేక పురుషుడు మాత్రమే తెలుసుకోవాలా, లేకపోతే 2 ఇంద్రియాలను తర్వాత పురుషుడిని మొత్తం తెలుసుకోవాలా అని ఇక్కడ ఆక్షేపం చేశారు. కాబట్టి ఇక్కడ శృతి చెప్పింది కాబట్టి శృతత్వేన వాక్యాన్ని శృతి చెప్పింది కాబట్టి బహూన్యపి ఎన్ని విషయాలున్నా సరే, బహువాక్యాలు ఉన్నా సరే వాటినన్నింటినీ మనం తెలుసుకోవాల్సిందే అని ఆక్షేపంలోనే సమాధానం కూడా చేసుకున్నారు. అయితే సిద్ధాంతం చేయవలసి ఉంది. పుమర్తః పురుష జ్ఞానం తత్ర యత్నః శ్రుతో మహాన్ తద్బోధాయ శ్రుతో అక్షాదిః వేద్య ఏకః పుమాంస్తః పుమర్తః పురుష జ్ఞానం తత్ర యత్నః శ్రుతో మహాన్ తద్బోధాయ శ్రుతో అక్షాదిః వేద్య ఏకః పుమాంస్తతః
కాబట్టి పుమర్థ పురుష జ్ఞానం. పురుష జ్ఞానం అనేది పుమర్థం. పురుషుడిని తెలుసుకునే దాని కొరకే, పురుషుడు కొరకే. తత్ర యత్న శృత మహాన్. ఈ మహాశృతులు, గొప్ప గొప్ప శృతులు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి. శృతుల ద్వారానే తెలియవలసి ఉంది. తద్బోధాయ శృత అక్షాది వేద్య ఏక పుమాంస్తత. తద్బోధాయ శృత, శృతులన్నీ ఆ యొక్క తత్వాన్ని, బ్రహ్మమును బోధించేదానికి, పురుషుడే బ్రహ్మ, పురుషుడే ఆత్మ అని చెప్పేదాని కొరకే ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈ అక్షాదులన్నీ అందుకే. ఎందువల్లంటే శ్రోత్రేంద్రియాన్ని వాడేవాడు శ్రోత, అలాగా ప్రతి ఇంద్రియాన్ని వాడేవాడు తృచ్ఛు కలిగి ఉన్నాడు, అంటే పురుషుడుగా ఉన్నాడు, కర్తగా ఉన్నాడు అని. ఈ ప్రకారంగా వేద్య ఏక పుమాస్తత. అప్పుడు ఈ పురుషుడు ఒక్కడిని తెలుసుకోవచ్చును అని చెప్పాను. పురుషుని గురించి తెలుసుకోవడమే పరమ పురుషార్థము అని చెప్పేసినట్టు. ఈ నేననే పురుషుడు గురించి, జీవుడనే పురుషుడు గురించి, ఈ పురంలో ఉండేవాడిని తెలుసుకోవడమే పురుషార్థము. అందుకే శృతులు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ ప్రయత్నం అంతా, శృతుల ప్రయత్నం అంతా. ఎందువల్లంటే ఈ యొక్క ఔపనిషత్ పురుష, ఉపనిషత్తుల చేత చెప్పబడుతున్న పురుషుడు ఆత్మ. అది తెలుసుకొనడానికే ఇంద్రియాదులు పరంపరగా వినబడుతున్నాయి. శ్రోత, ఆ ప్రకారంగా ద్రష్ట, అలాగా జ్ఞాత, ఈ ప్రకారంగా ఇంద్రియాలన్నీ ఆ యొక్క శ్రోతృత్వాన్ని, ఆ పురుషత్వాన్ని, ఆ కర్తని తెలియజేస్తున్నాయి. లేకపోతే ఇంద్రియాదులు ఎవరు వాడుతున్నారు? ఏది చెప్తారు కదా, కేన ఈషితం పతతి ప్రేషితం మనః అని. కేన ఈషితం పతతి ఏతన్ మనః. ఈ మనసు, ఈ వాక్కు, ఈ శ్రోత్రేంద్రియము, ఈ నేత్రేంద్రియము ఎవరి ద్వారా ఇది నడుస్తున్నది, పనిచేస్తున్నది, ఎవరి కొరకు అని వచ్చింది కదా. కాబట్టి అది తెలుసుకోవడానికి ఇంద్రియాది పరంపరగా ఉంది. అంటే క్రమంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము, అవన్నీ ఆ యొక్క తృచ్, కర్త, ఆ ప్రమాత ఆత్మ గురించే ఉన్నాయి. దాన్ని బట్టి తెలుసుకోవాలి. కాబట్టి కనుక పురుషుడే ఇక్కడ జ్ఞేయమై ఉన్నాడు. జ్ఞేయుడు, తెలియదగినవాడు పురుషుడే ఇక్కడ. ఇంకా ఏ ఇంద్రియాల్ని అవి ఇవి తెలుసుకోవాల్సిన పని లేదు అనమాట. ఈ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఆ ఇంద్రియాల గురించి తెలుసుకుంటాము, ఇంద్రియ సామర్థ్యాన్ని గురించి తెలుసుకుంటాము, ప్రాణ సామర్థ్యాన్ని గురించి తెలుసుకుంటుంటాము. ఈ ప్రకారంగా ఈ ఉపాధి రూపంగా అనేకంగా మనం తెలుసుకుంటాం. అలాగే దేవతలు, ఈ ఎన్ని రకాల దేవతలు ఉన్నారో వాటిని తెలుసుకుంటుంటారు. ఎన్నో దేవతలు, శాలిగ్రామమే కాక ఇంకా మిగిలిన ఎన్ని దేవతలు ఉన్నారో అన్ని దేవతల్ని వాళ్ళు పురాణాలు చెప్పిన ప్రకారంగా, వాటిలో ఉండే నామాల ప్రకారంగా దేవతలని చాలా మందిని తెలుసుకుంటుంటారు. ఈ సర్వ దేవతలకి మూల కారణమైన పరబ్రహ్మమును తెలియరు. ఇక్కడ ఇంద్రియాల్ని తెలుసుకుంటుంటారు, ప్రాణశక్తిని తెలుసుకుంటారు. ఈ ప్రకారంగా ఇంద్రియ అధిదేవతలకే పరిమితం అయిపోతారు. కానీ ఇక్కడ పురుషుడినే తెలుసుకోవాలి, ఆత్మనే తెలియాలి. నవద్వారపురం ఎందుండే ఆత్మనే తెలియాలి, క్షేత్రజ్ఞుడినే తెలియాలి అని అర్థం. దేనికి పోయాడో దేనికి వచ్చినాడో తెలియదు.
అట్లా ఎన్ని క్రతువులు చెయ్యి, ఎన్ని పూజలు చెయ్యి, నువ్వు మాత్రం ఈ చిల్లర దేవతల్లోనే తిరుగుతున్నావు. మూల దేవత దగ్గరికి ఈ మొత్తం అందరికీ కలిపి మూల దేవత ఎవరు అనేది నువ్వు తెలియడం లేదు. అది ఎప్పటి వరకు అయితే తెలియదో అప్పటి వరకు ఈ పూజ వ్రతము ఇవన్నీ కూడా సఫలంగానే కాదు, పూర్ణమే కాదు. ఇంద్రియాల్లో కూడా అంతే. ఈ దేహేంద్రియాలలో కూడా ఆ చక్రం అంటావు, ఈ చక్రం అంటావు, ఈ చక్రాల్లో పడి ఉన్నావు. కానీ ఇంద్రియ అధిదేవతల్లో పడి ఉన్నావు, సూత్రాత్మలో పడి ఉన్నావు అంటే సాక్షి స్వరూపమైనటువంటి ఆ యొక్క సచ్చిదానంద స్వరూపుడైన మా మిగతా ఈ ఆత్మని తెలియడం లేదు, మిగిలినవన్నీ చేస్తున్నాం అట్లా. అందుకని దీంట్లో సమాధానం అదే అనమాట. అంతేగాని ఇంద్రియ దేవతల్ని, ప్రాణశక్తిని, అగ్నిశక్తిని, వీటిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలియడం బట్టి విరాట్ స్వరూపానికి మూల కారణమైన వాడిని తెలియకుండా ఈ విరాట్లో ఉండేటువంటి అనేక దేవతలు, దిక్పాలకులు వాటిలోనే ఉన్నాం. అవే పని. ఈ ప్రకారంగా ఎవరైనా చిల్లర దేవతల పూజలే చేసుకుంటుంటారు. మూల దేవత విషయంలో ఎవరికి ఏమీ లేదు. మూల దేవత దగ్గరికి పోవడంలా సమస్తానికి మూల కారణమైన ప్రభు సృష్టి స్థితి లయాదులకి. అప్పుడు నీ దేవతలు సృష్టి స్థితి లయాలు చేయలేరు, వాళ్ళు ఆ సృష్టిలో ఉంటారు. సృష్టి స్థితి లయాదుల్లోనే నువ్వు చెప్పిన దేవతలు అందరూ ఉన్నారు. ఎన్ని రకాల దేవతలు ఉన్నారో అది ఏదైనా కావచ్చు. అగ్నిదేవుడు దానిలోకే, వాయుదేవుడు దానిలోకే, వరుణదేవుడు దానిలోకే, ఇంద్రుడు దానిలోకే, ఇట్లాగా ఈ దేవతలు. ఇంకా పౌరాణిక దేవతలు అంటారా, ఇంకా చాలా. వారాహి, ఆహి, ఆహి, ఆహి అన్నీ కలిపి దానిలోనే. మూల దేవత ఏది లేదనమాట. కాబట్టి అవన్నీ కూడా నామరూప దేవతలే కానీ సగుణ విశేషములే కానీ నిర్గుణ తత్వము కాదు. కాబట్టి పురుషార్థం కలగదనమాట. పురుషార్థం తెలియదు నీకు. అది నువ్వు తెలుసుకోకుండా ఇవన్నీ చేసుకుంటుంటాం. మనం తెలుసుకోమో ఇవన్నీ చేస్తుంటాం అనమాట. అట్లా ఈ ప్రకారం జీవితాంతం ఇలాగే ఈ పూజలు వ్రతాలు దానికే సమయం అంతా తగలెట్టేశాడు. మూలతత్వం మాత్రం తెలియడం లేదు. అలాగనమాట. ఇప్పుడు భాష్యం చెప్తారు. భాష్యంలో కాటకేహి పట్యతే, కాటకేహి పట్యతే, కాటకే అని చెప్పేసినారు. ఇక్కడేమో నిశ్చయం అనమాట. కాటకంలో కూడా ఉంది చూడు. ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి. ఈ ప్రకారంగా మనసస్తు పరాబుద్ధి ఇది ఆరభ్య పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి. చూసారా, ఇట్లా మెట్రో ఎక్కినట్టే. ఈ చిల్లర ట్రైన్ లెక్కకుండా శంకరాచార్య మెట్రో ఎక్కించేసి టక్కమ్మడ తీసుకెళ్ళి ఇదిగో చూడు. అందుకని ఇంద్రియేభ్య పరాహ్యత, ఇంద్రియాలకు పైన ఉండేది. ఇప్పుడు నేను చెప్పినా చిల్లర దేవతలతో నీకేం పని రా, పైన ఉండేది చూసుకో. ఈ చిల్లర పనులు చేసుకుంటుంటాడు. అన్ని రకరకాలు పెట్టేది చిల్లర దానికి చేసుకుంటుంటాడు. మూలాన్ని ముట్టుకోడు. ఈలోనే తిరుగుతూ ఉంటాడు టైం అంతా దీనికే. మూలం ఎప్పుడు పట్టుకుంటావు? అది ఇంద్రియేభ్య పరాహ్యతాః, ఇంద్రియాలకి పైన ఉండేది విషయార్థములు అనమాట, విషయరాగములు ఇంద్రియాలకు పైన ఉండేది. ఎందుకంటే ప్రతి ఇంద్రియంలో అర్థం ఉంటుంది అనమాట. అర్థం, విషయార్థం.
నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనేది. అది ఆ ఇష్టంతో నువ్వు ఇంద్రియాలకి పని చెప్పావు. ఆ ఇష్టం ఉంది నీ మనసులో, అందుకనే ఇదంతా సంకల్పాలు చేస్తుంది. అందుకని ఇంద్రియాల కంటే సూక్ష్మమైనటువంటిది ఆ విషయ మోహము, విషయ రాగము అన్నమాట. విషయ రాగం అది ఎక్కడుంది అంటే మనసులో ఉంది. పరాహ్యర్థ అర్థే భేష పరం మనః. అర్థములన్నీ మనసులో ఉంటాయి కాబట్టి మనసే దాన్ని పట్టుకొని ఉంది. మనసే దాని గుప్పెట్లో పెట్టుకోంది విషయ వాసనని, విషయ సంకల్పాలని మనసు అన్నమాట. అప్పుడు మనసులో విషయ సంకల్పాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మనసు అనేటువంటి ఆ యొక్క ఘటాన్ని పగలగొట్టేది. పగలగొడితే చల్లా చెదరి విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ అయిపోతుంది. ఆ కొండను పగలగొట్టం, దాంట్లో ఉండేవన్నీ విషయవాసాలన్నీ చల్లా చెదిరైపోతుంది అట్లా. అందుకనే మనసులో ఉంటాయి ఈ అర్థములు. కాబట్టి మనసు ఇంకా పైకుంది, సూక్ష్మంగా ఉంది, వ్యాపకంగా. ఆ మనసు కంటే ఎవరి పైన అంటే బుద్ధి. ఎందుకంటే బుద్ధి ధర్మం చేతనే ఈ మనసు నడుస్తుంటుంది అనమాట. మన సంకల్ప వికల్పాలు చేయాలంటే బుద్ధి యొక్క స్టాంప్ ఉండాలి. స్టాంప్ వేయకుండా జరగదు. అది నిశ్చయం చేయనంత వరకు ఇది ఇట్లాగే ఉంటుంది సరే, నిశ్చయం లేదు. అందువల్ల నిశ్చయం లేనంత వరకు బుద్ధి లేదు అని అర్థం. అంటే ఇంతకాలం మనం జీవిస్తుంటాం కదా, బుద్ధి లేని జీవితము అని అర్థం. మనసు ఉంటే ఏం లాభం? బుద్ధి లేదు. సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం. ఒకరికి ఎన్ని ఏళ్ళు నీకంటే 90 ఏళ్ళు చదువు. బుద్ధి లేని జీవితం, బుద్ధి లేదు నీకు. 90 ఏళ్ళు బుద్ధి లేదు నీకు. అట్లా కాలక్షేపం చేసేస్తారు. ఒక నిశ్చయమే జరగలేదు ఇంతవరకు. ఏదో నిశ్చయం చెప్పు. అన్ని చోట్లకి పోయి పని జరగలేదు అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోయేది పని జరగలేదండి. ఇప్పుడు నీ పని జరగలేదుగా, నిశ్చయమే జరగలే అంటే బుద్ధి లేదని. అది విషయాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నది, మనసు ఉంది, మళ్ళీ నిశ్చయం లేదు. ఏది నిశ్చయము? నిశ్చయం అంటే ఒకటి తేలిపోవాలంతే, అటో ఇటో తేలిపోవాలంతే. ఆ నిశ్చయమే లేదు. అట్లా అనమాట. పంజా టు పంజా, బస్ ఎక్కేదే పంజా టు పంజా తిరుక్కుంటూ ఉంటుంది అంతే. మధ్యలో దిగి టీ తాగేస్తుంటాం అంతే. అంతేగాని నీ జీవితం నిశ్చయం చేసేసుకోవాలి. నిశ్చయమే లేనంతవరకు అలాగా అయిపోయింది జీవితాలన్నీ అంతే అలా. అందుకనే మనసు కంటే పైన బుద్ధి. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే మనసులో ద్వంద్వాలను తొలగించేసేసి ఒక వస్తువుని నిలబెట్టేస్తుంది, స్థిరం చేస్తుంది. స్థిర బుద్ధి అంటుంది. ఆ వస్తువు నిలబెట్టే వస్తువు జెమినీ టైప్లో ఉంటే మళ్ళీ నిలబడదు. జెమినీ టైప్లో ఉండకూడదు. జెమినీ టైప్ ఉన్నదనుకోండి, రాగము ద్వేషము, ద్వేషము రాగము ఉందనుకోండి, ఇంకా అది ఉండదు. అర్థమైందా? అందుకనే నిశ్చయము ఒక రాగము ఒక దేశంలో ఉండకూడదు. ఉంటే మళ్ళీ ద్వంద్వాలు ఉంటాయి. కాబట్టి రాగద్వేష రహితమైందే నిశ్చయం అనమాట. నిశ్చయం అంటే రాగద్వేషాలు లేనిది. రెండే అని తెలుసుకోవాలన్నమాట. రెండే అని తెలియాలి. రెండు అంతేనయ్యా, రెండు అంతే నశించేది. ధర్మాలు రెండు కలిపి అధర్మమే, పుణ్యపాపాలు రెండు కలిపి పాపమే. అలాగే రెండు ఇష్టానిష్టాలు రెండు కలిపి మనశ్చంచలానికి కారణము, విక్షేపానికి కారణము, దుఃఖానికి కారణము అని తెలియటమే నిశ్చయం. అప్పుడు బుద్ధి నిశ్చయం చేసేది రెండు అంతే పోయా అంటే రెండు అంతే. అందుకని ఈ ప్రకారంగా ఈ నిశ్చయము వచ్చేంత వరకు మనసులో సంకల్ప వికల్పాలు, ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు ఉంటూనే ఉంటుంది. అట్లాగే జీవించేస్తాం. ఫుల్ 100 ఏళ్ళు గడిపేస్తారు నిశ్చయం లేకుండా.
నిశ్చయమేమే లేదు, అయిపోయాయి, ఫినిష్, లైఫ్ అయిపోయాయి. ఇప్పుడు నిశ్చయం లేనివాడు ఊరుకోన్నాడు కదా, మళ్ళీ పడతాడు, మళ్ళీ నాకు తీరలేదు అంటుంటాడు. చూడు, నిశ్చయం అయితే తీరింది అని అర్థం, నిశ్చయం లేకపోతే తీరలేదు అని అర్థం. ఇంకా తీరలేదు లైఫ్, ఇంకా పుడతాం, మళ్ళీ పుడతాం, ఏం చేసినట్టో తెలియదు అనమాట. ఇట్లా ఈ ప్రకారంగా అయిపోయింది. మనసస్సు పరా బుద్ధి ఇది ఆరభ్య, ఇక్కడి నుంచి ఆరంభం చేసి చివరికి పురుషుడు, పరమాత్మ, సాక్షి రూపుడు, ప్రత్యేగాత్మ అంతవరకు పోతుంది అన్నమాట విచారణ. పురుషాన్న పరం కించితో అంటే ఆ బుద్ధి దాటి అహంకారము, అహంకారం దాటి అవ్యక్తము, అజ్ఞానము దాటి చూస్తే చివరికి దృక్మాత్ర స్వరూపుడుగా ఉన్నాడు కదా, అదొక్కటే మిగిలింది. ఈ పురుషుడి కంటే మిగులు ఇంకేమీ లేదు. ఫైనల్ ఈ పురుషే కాష్ట, చివరికే కాష్ట, ఈయనే చివరివాడు. కించిత్ కించిత్ పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి ఇది చెప్పింది. తత్ర సంశయ, ఈ విషయంలో సంశయం ఉంది. కిం ఇమే సర్వః ఏవ అర్థాదయః తతః పరత్వేన ప్రతిపాద్యంతే. ఉత పురుషః ఏవ ఏభ్యః సర్వేభ్యః పరః ప్రతిపాద్యతః ఇతి. తత్ర సుతరాం తత్ర సరే ఇంకోటి సరే తత్ర తావత్ సర్వేషాం ఏవ యేషాం పరత్వేన ప్రతిపాదనమితి భవతి మతిః తథా హి శ్రూయతే. ఇదమస్మాత్ పరమితి నను బహుషు అర్థేషు పరత్వేన ప్రతిపాదయిష్యతేషు వాక్యభేదః స్యాత్ న ఏష దోషః. వాక్య బహుత్వ ఉపపత్తేః బహూని ఏవ హి ఏతాని వాక్యాని ప్రభవంతి బహూనర్థాన్. ఈ అర్థానన్న విషయాన్న ఒకటి. బహూన్ విషయాన్ పరత్వ ఉపేతాన్ ప్రతిపాదయితుం తస్మాత్ ప్రత్యేకం యేషాం పరత్వ ప్రతిపాదనం ఇతి ఏవం ప్రాప్తే. బ్రూమః అని నెక్స్ట్ వస్తుంది పాట. ఏవం ప్రాప్తే బ్రూమః అని అర్థం. కాబట్టి ఇక్కడ చెప్తూ రెండో భాష కఠోపనిషత్తులో కూడా ఈ పాఠం వచ్చిందండి అని చెప్పేశారు. కఠోపనిషత్తులో ఇదే గీతలో కూడా వస్తుంది. గీతలో వచ్చింది కటలో పెట్టారా, కటలో వచ్చింది గీతలో పెట్టారంటే కటలో నుంచే గీతలో పెట్టారు. కఠోపనిషత్తులో నుంచి గీతలో తీసుకొచ్చి పెట్టారు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరాహ్యత. ఇంద్రియాణి అంటారు, ఇక్కడ ఇంద్రియభ్య అంటారు. ఇంద్రియాల కంటే కూడా పరమైనటువంటిది అంటే పైన ఉన్నది, సూక్ష్మగా ఉన్నది విషయాలు, అంటే విషయ రాగములు. విషయమేమో మన ముందు ఉంటుంది, కళ్ళ ముందా. తద్విషయంలో రాగమేమో నా దగ్గర ఉంటుంది, నా ఇంద్రియాల లోపల ఉంటుంది. ఆ ఇంద్రియ ఎందుకు అటే చూస్తావు అట్లా. కొంతమంది ఏం చేస్తారు, ఎవరన్నా మాట్లాడుతుంటే ఇటు చూస్తున్నట్టుంటాడు, చెవేమో అటు పోయి ఉంటుంది, ఇంటూ ఉంటాడు.
అదే చేపలు పట్టేదానికి కాలువలు కొట్టేస్తారు. కొట్టేసి ఒక నెట్ అక్కడ పెడతారు. ఈ నీళ్ళు ఇలా వెళ్ళిపోతుంటుంది, అట్లా సో ఇట్లా వెళ్ళిపోతుంటుంది, ఇట్లా వెళ్ళిపోతుంటుంది ఆ శబ్దాలన్నీ ఈ నెట్లో. అంటే ఎంటో లేదో ఇటు చూసుకుంటున్నాను అనుకుంటాడు. అవి ఊరికే పని చేయడం లేదు, ఇంద్రియాలు కన్ను పని చేయడం లేదు, మొత్తం చెవే పనిచేస్తుంది. ఇవన్నీ ఈ వైపు నుంచి శబ్దాలు లాగుతుంది. అట్లాగా అంటే ఆ చెవికి ఆ శబ్దాల మీద ఆసక్తి. అట్లాగే కళ్ళు ఇలా చూస్తుంటాం ప్రత్యేకంగా, అంటే కంటికి ఆసక్తి ఉంది. అంటే ఆ కంటికి ఆసక్తి ఉంది, అదే అర్థ, అదే లోపల. అంటే అది ఆసక్తి అర్థము, విషయం, విషయార్థం, విషయ కోరిక. అది ఇంద్రియాలకి లోపల ఉంటుంది, ఇంద్రియాలకి లోన ఉంటుంది. అన్ని ఇంద్రియాలకి, చెవికి శబ్దాసక్తి, కంటికి రూపాసక్తి, ఇట్లాగా ఆయా ఇంద్రియాలకి ఆసక్తులు లోపల ఉంటాయి, లోపల. ఎట్లాగా నాలుగు లోపల ఆ యొక్క రసన గ్రంథులు ఉంటాయి నాలుగు లోపల. అందుకనే అవన్నీ చుక్కలు చుక్కలు చుక్కలుగా నాలుగు పైన ఉంటుంది కదా, ఆ పైన బొడుపులుగా లేచి ఉంటుంది కదా, అయ్యో పుండ్లు కాదు, చెమటకాయలు కాదు, ఏం కాదు, అది రసన గ్రంథులు అనమాట. సూక్ష్మంగా చూడు అలా లాక్కుంటాయి, దాని మీద పడగానే యాక్టివ్ అయిపోతుంది. అంటే దానిలో చేతనము యాక్టివ్గా ఉంటుంది అనమాట. అలాగా ఏదన్నా రుప్పుబడిన ఇట్లా అనుకుంటుంది, అది కారం పడిన ఇట్లా అనుకుంటుంది అనమాట. అంటే అది బాగా పనిచేస్తుంది అనమాట ఆ యొక్క రసన గ్రంథులు. అది ఆసక్తి అనమాట. ఆసక్తి దాంట్లో మనసు చేరి ఉంటుంది కదా, నాకు తీపి అంటేనే ఇష్టము అని ఉంటుంది. ఆ రసన గ్రంథంలో ఏమి ఇష్టమో తీపి అంటేనే ఇష్టం, ఆ రసన గ్రంథంలో కారం అంటేనే ఇష్టం, ఆ రసన గ్రంథంలో చేదంటేనే ఇష్టం, అట్లా అనమాట. అట్లాగే గతంలో ఆ రసన గ్రంథులకి అలవాటు అయి ఉంటుంది కదా, టేస్ట్, ఏదో టేస్ట్, అది అట్లాగే ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు షుగర్ వచ్చింది, షుగర్కి దానికి ఏం సంబంధం లే. షుగర్ ఏమో వైద్యుడు చెప్పింది, నాకేమో రాగమేమో స్వీటు. అర్థమైందా? అటు వైద్యుడు ఇటేమో రోగము, ఇద్దరు దెబ్బలాడుకుంటారు. రోగం కాదు, ఆసక్తి. ఆసక్తి, రోగ చింతన లేదు అక్కడ, ఆసక్తి చింతన ఉంది. అందువల్ల ఆసక్తి చింతన ఉన్నదనుకోండి, రోగ చింతన పక్కన పెట్టేసేసి ఆయన చెప్తాలే డాక్టర్ ఏం పని ఉంది మనకి చెప్పు, ఆయనే తింటుంటాడు అని తినేస్తుంది మళ్ళీ. తినేది అంటే చూసారు, ఆసక్తి అలా ఉంటుంది అనమాట. అట్లా ఆ రసన గ్రంథుల్లో ఉంటుంది ఆసక్తి. అందుకనే ఆ యొక్క ఇంద్రియాల కంటే లోపలికి ఉంటుంది అది. అంతే కదా, వైరు లోపల కదా, రాగి తీయకుండేది, అట్లాగే దాంట్లో కరెంట్ ఉంటుంది కదా, దీంట్లో ఎందుకు ఉంటుంది? అందుకని ఇంద్రియాల లోపల ఉంటుంది రాగము, ఆసక్తి, అదే అనమాట పనిచేసేది. అందుకనే వాళ్ళు ఆ యొక్క ఇంద్రియార్థములు అన్నారు దాన్ని. ఏమన్నారు? ఆ ఇంద్రియాసక్తులు, ఇంద్రియ రాగములు అనమాట. శబ్దాది విషయములు ఎందు, శబ్దాది విషయాలు అది లోపలికి ఉంటుంది అనమాట. ఇలాగా ఇంద్రియాల కన్నా పరమైనవి విషయాలు అంటే విషయ రాగములు అని అర్థం. ఏమంటే విషయ రాగాలు, విషయాలని కానీ విషయాలు బయట ఉంటుంది కదా. అందుకని ఎప్పుడైనా మీకు బాగా విషయాసక్తి అంటే బయటది కాదు, అది లోపలిది. మీకు దాని మీద ఆసక్తి ఉంది, దాని మీద రాగం ఉంది, దాని మీద ఇష్టం ఉంది అని ఉంటుంది అనమాట. ఎందుకయ్యా అంటే ఆ కూరో పండో ఏదో ఒకటి మీకు ఇష్టమే కానీ అవన్నీ చెడిపోతాయి, సాయంత్రానికి సరిపోతాయి. ఈరోజు ఫ్రెష్గా కొన్నా సాయంత్రానికి ఫ్రెష్గా చేసుకున్న కూర కూడా చెడిపోద్ది. రాగం చెడలే, కూర చెడింది. రాగం చెడలే, మళ్ళీ ఏం చేస్తారు, ఆ కూరని పడేసేసి మళ్ళీ ఆ కూరని మళ్ళీ చేసుకుంటారు కొత్తగా తెచ్చుకొని. అంటే ఇప్పుడు ఏమైంది, కూర చెడిపోలా, అది రాగం చెడిపోలా,
కూర చెడిపోయింది. అంటే ఆ కూర మీద ఏ రాగం ఉందో ఆ రాగం అనేది ఫ్రెష్గానే ఉంది. ఫిజికల్ కూర చెడిపోయింది, మానసిక కూర లోపలే ఉంది. నాకు అది ఇష్టం అని. బిర్యానీ ఇష్టం అన్నావు కదా, 2-3 రోజుల క్రితం బిర్యానీ తినంటే నిజంగా అంటాడు. మరి బిర్యానీ ఇష్టం కాదని నేను అనలేదు కదా, అది తిన్న ఇప్పుడు మన ప్రశ్న బట్టరా చూసారా అది. కాబట్టి విషయాసక్తి చెడదు, విషయం చెడిపోతుంట. విషయాసక్తి చెడేదే కాదు, అది బాగా తెలుసుకోవాల్సింది. మోటార్ వేసారా లేదా? కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన మాట. అట్లా కనుక కాబట్టి విషయాల కన్నా పరమైనది మనసు. ఆ విషయాసక్తి కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది మనసు అనమాట. ఎందువల్లంటే విషయాసక్తి ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది అనమాట. కాబట్టి మనసులో విషయాసక్తి ఉంటుంది. ఇప్పుడు మనసులో విషయాసక్తి ఉన్నది అనుకోండి, మన ఇంద్రియాలలో ఉండేటువంటి విషయాసక్తి మనసులోనే ఉంటుంది. ఆ యొక్క రూపం పట్ల నాకు ఆసక్తి ఉంది అన్నాం అనుకోండి, ఆ ఆసక్తిని తీసుకెళ్ళి మనసులోనే పెట్టాలి, ఇంద్రియాల్లో పెట్టుకోకూడదు. ఎందుకని సంకల్ప వికల్పాలు చేసేదానికి మనసే సాధ్యం, దీనివల్ల కాదు కదా. అందుకని ఎక్కడ దాస్తే ఉంటుందో పదిలంగా, వాసన రూపంగా, సంస్కార రూపంగా, అది మనసు అనమాట. అందుకని ఆ రాగాసక్తి ఏదైతే ఉందో ఆసక్తి అది మనసులో చేరి ఉంటుంది. ఆ తలుపు తీసుకోవచ్చు ఈ ప్రకారంగా అనమాట. కాబట్టి మనసు కన్నా పరమైనది బుద్ధి అనమాట. అప్పుడు మనసులో ఉండే రాగము, ద్వేషము, విషయాలకు సంబంధించినటువంటిది, విషయాలకు సంబంధించిన రాగము, ద్వేషము, ఇష్టానిష్టాలన్నీ మీరు పెట్టుకోవాలంటే మనసులోనే పెట్టుకోవాలి. మీరు కొన్న నగలన్నీ లాకర్లో ఎలా పెడతారో అలాగే రాగాలన్నీ, ఆసక్తులన్నీ మనసులోనే దాచాలన్నమాట. అందుకని ఆ మనసులో కోకొల్లలుగా రాగద్వేషాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. అంతా కలిపి 2 ఇష్టము. అది ఆ ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు అవి ఉన్నాయి కదా, అది బుద్ధి యొక్క అధీనంలో ఉంటాయి. బుద్ధి యొక్క అధీనంలో ఉంటుంది. ఎందుకని అది కూడా బుద్ధిని తెలుసుకున్నప్పుడు, బుద్ధి అవసరమైనప్పుడే అది. బుద్ధి అవసరం లేదంటే ఇక్కడి నుంచే నువ్వు చేస్తావు. అంటే బుద్ధి అవసరం లేదు నాకు అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటావు. దాన్ని ఇష్టానిష్టాలు అంట. ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు నువ్వు అంటే ఇష్టానిష్టాలతో ఉన్నావు నువ్వు అంటే ద్వంద్వాలతో ఉన్నావు. ఒక క్రమం లేదు నీకు. ఇప్పుడు ఇదంటావు, ఇదంటావు, రకరకాలుగా నువ్వు ఇట్లాగా మార్చుకుంటున్నావు. కాబట్టి జిగ్జాగ్ మైండ్ నీది. జిగ్జాగ్ మైండ్ అయిపోతుంది. అర్థమైందా? అట్లా ఈ జిగ్జాగ్ మైండ్తోనే ఉంటారు చాలామంది జనం, జీవితాంతం అలా ఉంటారు. ఒక్క నిశ్చయమానికే రారు. జిగ్జాగ్ మైండ్ అనమాట. అర్థమైందా? అది ఈ జిగ్జాగ్ మైండ్ వాళ్ళు ఆ చిన్న వయసు నుంచి ముసలి వాళ్ళు వరకు ఉంటారు అనమాట. జిగ్జాగ్ మైండ్ అంతే. ఇక లైఫ్ అంతా అంతే, జిగ్జాగే. ఏది ఒక ఖచ్చితం లేదు, పాడు లేదు. అది కాలక్రమేణా వీళ్ళకి ఒక అనుభవం ఇస్తుంటుంది. ఆ అనుభవం ఇచ్చినా సరే వాళ్ళ అనుభవానికి కూడా గుర్తించే పరిస్థితులు లేరు. నిన్ను ఇన్ని చేసుకుంటున్నావు, దానికే కదా ఈ రిజల్ట్లు వచ్చేది అంటే ఏమిలే అంటారు. గమనించుకోరు. వాళ్ళకి వస్తూనే ఉంటుంది రిజల్ట్లో. ఆ రిజల్ట్ కూడా తెలుసుకునే పని లేదు వాళ్ళకి. రిజల్ట్ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద నూకేస్తుంటారు.
వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేస్తుంటారు, నీ వల్లే ఇది జరిగిందని. అది కాదు కదా క్వశ్చన్, నువ్వు అన్వేషణ చేయాలి కదా అది. కాబట్టి వచ్చే తప్పు రిజల్ట్స్ ఏదైతే ఉందో దానిని కూడా నిశ్చయం చేసేదానికి బుద్ధి తన దగ్గర లేదన్నప్పుడు ఇంకెవరు? అంతే జీవితం. అంతేనా? జీవితము అంతే. అందుకని వాళ్ళని ఏమంటుంటాం మనం లోకంలో, నీకు బుద్ధి లేదు అని. బుద్ధి లేదు జీవితమా? బుద్ధి లేకుండానే పుట్టావు, బుద్ధి లేకుండానే పెరిగి, బుద్ధి లేకుండానే పోయినావు, నీకు అసలు బుద్ధి లేదు. అంటే బుద్ధి ఉంటే స్వయం కమాండింగ్ ఉంటుంది, బుద్ధి లేకపోతే కమాండింగ్ లేకుండా ఎవరితో గాలిపటం లాగా అయిపోతుంది ఈ బుద్ధి. మన మనసు గాలిపటం లాగా అయిపోతే దాన్ని రాగద్వేషాలు బుద్ధి అంటారు. ఆ రాగద్వేషాలు అనేటువంటిది ఆ ఉప్పెనలో, ఆ కెరటాల్లో నలిగిపోతారా మీరు అని గీతలో కూడా చెప్తారు కదా, నలిగిపోతారు, అట్లాగైపోతారు. ఇది అంతే. దానికంటే పైన ఉండేది బుద్ధి ఉండాలి అనమాట, నిశ్చయం చేసేది. అందుకని బుద్ధికి పైన ఉండేది ఎవరు అంటే పురుషుడు, ఆయన కంటే పైన ఇంకెవరు లేరు అని ఇక్కడ మొదలుపెట్టి, బుద్ధి వరకు మొదలుపెట్టి పురుషాత్ నా పరంకించిత్ సా కాష్ట సా పరాగత. చూసారు ఆ యొక్క బుద్ధికి లోపల, చూసారు బుద్ధికి లోపల పైన పురుషుడు ఆత్మ, ఆయన కంటే పరమైన వాడు మరొకడు లేనే లేదు అని చెప్పేసినారు. అదే నీకు దిక్కుగా ఉంది, అదే నీకు లక్ష్యము, అదే నీకు దిక్కు, అదే నీకు మూలము, అదే నువ్వు గమ్యము, అదే నీకు పరమ గమ్యముగా ఉన్నది అని సాకాష్ట సా పరగతి అని. అంటే ఆత్మజ్ఞానం వరకు మనకు ఉండేది, ఇంకేం లేదు తెలుసుకోవాల్సిన వాళ్ళు. కానీ జనాలు ఇంతవరకే ఉంటున్నారు. దీనికి స్టెప్పులు ఉన్నాయి. ఇంద్రియ విషయాలలో ఉండేవాళ్ళు కొంతమంది, మనసుతో ఉండేవాళ్ళు కొంతమంది జిగ్జాగ్లాగా, బుద్ధి లేకుండా ఉండేది కొంతమంది. వీటి మీదంతా అహంకారం పెత్తనం చేసేది. అజ్ఞానంతో కూడుకున్న అహంకారము ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి మీద పెత్తనం చేస్తుంటుంది. అజ్ఞానంతో ఉండేది అహంకారం. ఇప్పుడు నీకు జ్ఞానం కలిగింది అనుకోండి, అప్పుడు అహంకారం పోతుంది, బుద్ధి పోతుంది, మనసు పోతుంది, ఇంద్రియాలు, విషయాసక్తి అన్నీ పోయి నువ్వు సాక్షిగా ద్రష్టగా ఉంటావు. అది రావాలి, అది తెలియాలన్నమాట. ఇచ్చట సందేహం కలుగుతున్నది అంటాడు. ఏమిటది? ఈ సమస్త అర్థాలు ఒకదానికన్నా ఒకటి పరమమైనదిగా ఉంది. సమస్త అర్థాలు ఉన్నాయి కదా, విషయాలు, ఇంద్రియాలకు పైన, మనసుకు పైన, బుద్ధికి పైన, అహంకారానికి పైన అని ఒకదానికన్నా ఒకటి పరమగా ఉంది, అంటే పైనగా ఉంది అని చెప్తుంది శృతి, ప్రతిపాదిస్తున్నది. అచ్చట ఇవి పరంపరగా పరములని ప్రతిపాదించబడుతున్నవా అన్నాడు. ఇవన్నీ కూడా పరంపరగా, అంటే పరంపరలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత క్రమంగా ఒకదానికొకటి పరమై ఉన్నదా అని ప్రతిపాదిస్తుందా శృతి అంటే, లేక వీటన్నింటికంటే పురుషుడు పరమని ప్రతిపాదింపబడుతుంది అంటే రెండోదే కరెక్ట్. వీటికన్నిటికంటే పరమైన వాడు పురుషుడే, ఇదే కరెక్ట్. ఇది పైనుంది అంటే ఏం లాభంలా. ఇంద్రియాల కంటే విషయాల పైన, విషయాసక్తి పైన ఉంది, దానికంటే మనసు పైన ఉంది, దానికంటే బుద్ధి పైన ఉంది అంటే సరిపోదు. నువ్వు ఆత్మే ఫైనల్, సాక్షి ఆత్మే, చైతన్యమే అని తెలుసుకుంటేనే కరెక్ట్, లేకపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా దీంట్లోకే చేరింది, అంతఃకరణంలోకే చేరింది. ఇవన్నీ అహంకారము అంతఃకరణలో, బుద్ధి అంతఃకరణలోనే చేరింది. అసంగంగా ఉండేది క్షేత్రజ్ఞుడు, చైతన్య స్వరూపుడు, అంతవరకే తెలియాలి. నేను చైతన్యుడిని అని తెలుసుకోవాలి, నేను అసంగమైన వాడిని, చైతన్య స్వరూపుడిని అని తెలియాలి. లేకపోతే నేను దేహేంద్రియాలతో కూడుకున్న వాడిని అని మాత్రం అనుకోలేదు. అనుకున్నామంటే మళ్ళీ ఏదో ప్రకారంగానే ఉంటాం. వీటన్నింటినీ పరమని ప్రతిపాదించటమే లక్ష్యమనే అభిప్రాయము. వీటికన్నింటికి కూడా పరంగా ఉంది అది, వీటికన్నింటికి కూడా పరంగా చెప్పేటప్పుడేమో పరం కోసం పరమన్నాం, పరం కోసం పరమన్నాము. చివరకు చూడకపోతే ఇవన్నీ దాటిపోయినటువంటిది ఏదైతే చివరకు మిగిలిందో అదే పరము.
ఎప్పుడైనా మీరు చూసుకోండి, మీరు ఏ కాస్త మీకు కలిగి ఉన్నదో ఇదే గొప్ప అనుకుంటారుగా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కలిగితే అది గొప్ప అంటారు కదా. చివరికి తెలుసుకోవాల్సింది ఒక్కటే మిగిలిందంటే దానికంటే పరమైనది మరొకటి లేదు అని ఆగిపోతారు అక్కడ, అంతే. అలాగే ఉన్నది కదా సృష్టిలో ఉపనిషత్తులో అని, ఇది పరం, ఇదే పరం, అది దీనికన్నా పరం, ఇలాగయ్యా అనేక అర్థాలు. అయ్యా దీనికన్నా పరం, దీనికన్నా పరం అని పరం వాడింది దేనికి తెలుసా? ఆ చివరి పరాన్ని తెలుసుకునేదానికి పరం వాడింది, అంతే. ఇవన్నీ పరాల కిందకి రావు. అన్నిటికంటే ఏదైతే చివరిగా ఉందో అదే అసలు పరం. చూసారా, అన్నిటికంటే అసలు పరం. అది తెలియనప్పుడు ఇదే గొప్ప అనుకుంటారు. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఏదో ఒక కొద్దిగా వస్తే చాలు, ఇదే గొప్ప అనుకుంటారు. తర్వాత అబ్బో ఇంతకంటే ఇంకా కావాలి. ముందు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు వస్తే చాలు అనుకున్నావు. తర్వాత ఏం చేసావు? ఎవరో దేవుడే అనుకో ఇస్తూ ఉన్నాడు అనుకో, నీకు ఎంత కావాలంటే ఆవిడ అడగలేడు అనమాట. వాడి స్థాయిలోనే అడుగుతాడు, ఎక్కువ అడగలేడు ఎవడో. అడిగితే అది వేరే విషయమో, వాడి స్థాయిలోనే అడుగుతాడు. నాకు ఒక 50,000 ఉంటాయి, సరిపోతుంది స్వామి అంటాడు. 50,000 రా, సరే తీసుకోపోవాడు. మళ్ళీ ఏమంటాడు, ఇటు పెట్టుకొని అయ్యయ్యా 50 అడిగానండి నేను అని మళ్ళీ 1,00,000 అడుగుతాడు. 1,00,000 ఇచ్చేస్తాడు. మళ్ళీ ఏమనుకుంటాడు, అయ్యయ్యో 1,00,000 అంటే ఎన్నెన్ని కోట్లు ఉంటాయి ఆయన దగ్గరికి, జగత్తుకే కదా, ఏం అడిగితే ఏం పోతుంది ఇది అని మళ్ళీ కోటికి వెళ్తాడు. అట్లా వెళ్ళిపోతూనే ఉంటాడు ఇక. చూసారా, అదే అనమాట. ముందు మన స్టైల్ కూడా అలాగే ఉంది. ఇట్లా ముసలితనం వచ్చేసి 1 కోటి వరకు 2 కోట్ల వరకు ఆగిపోతాడు అనుకోవద్దు. ఆగిపోడు. జ్ఞానం కలిగితే ఆగేదానికి ఉంది. 1,00,000 రూపాయలు కూడా ఆగిపోతాడు జ్ఞానం కలిగితే. చాలరే బాబు, 1,00,000 దగ్గర ఆగిపోవచ్చు. ఇలా జ్ఞానం కలకపోతే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నా సరే వాడు చచ్చిపోతున్నా సరే ఇంకా కావాలంటాడు. అది తెలియాల్సింది అట్లా. అందుకనే ఈ ప్రకారంగా పరం 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 అన్నాడు. మన బుద్ధి కూడా ఇజాలే అంటాం. చివరికి అలా పోతూ 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 అట్లాగైపోతుంది. ఈ ప్రకారంగా అనేక అర్థాలు ప్రతిపాదింపబడితే వాక్యం ఏదమనే దోషం వస్తుంది కదా అంటాడు. దోషం ఏమి లేదు బావయ్య. అన్ని విడి వాక్యాలు, అనేక వాక్యాలు దేనిక విడిగా అనేక విషయాలను చెప్తున్నాయి. అన్నీ విడివిడిగా ఉండే వాక్యాలే కానీ ఒకదానిలో ఒకటి కలిసింది కానే కాదు. దీనికంటే అది పరమన్నామా, ఇది నీటి పారేయడమే. దీనికంటే ఇది పరమన్నామా, అది నీటి పారేయడమే. ఏదో అనుకుంటారు కానీ నీటి పారేయాలి మీరు కూడా, అర్థమైందా? మంచి ఫర్నిచర్ తెచ్చుకోవాలన్నారు మీరు, అన్నీ పాత ఫర్నిచర్ ఏం చేస్తారు, ఒప్పక అలా ఉంచుకుంటారు. తర్వాత అయ్యా వద్దని తీసి పడేస్తారు. అన్నీ వదలాల్సిందే. కొత్త ఫర్నిచర్ తీసుకోకుండా పాత దానిలో ఉంటే మాత్రం హ్యాపీగా ఉంటారు మీరు. కొత్త ఫర్నిచర్ వస్తే అన్హ్యాపీ వచ్చేస్తుంది మీకు. ఎందుకని పాత ఫర్నిచర్ ఉండగా కొత్త ఫర్నిచర్ వచ్చినట్లయితే మీకు హ్యాపీనెస్ ఉండదు. పాత ఫర్నిచర్లోనే ఉన్నారనుకోండి, కొత్తవి ఏం కొనలేదనుకోండి, హ్యాపీగా ఉంటారు మీరు. అదేంటి స్వామి కొత్తగా రాగానే హ్యాపీనెస్ రావాలి కదంటే రాదు. చూసుకో కావాలంటే. ఎందుకని అది పడేయలేరు, ఇది అనుభవించలేరు. అది సంగతి. కాబట్టి అంతేదండి. ఆ పాత అయితే రెండో చూడలేదు కదా, దాంట్లోనే ఎంజాయ్ చేస్తుంటారు. మీకు ఎప్పుడైనా యుక్తులు కావాలి అంటే నాకు మంచి తర్కం ఇవ్వాలి. మీరు ఊరికే చెప్తే సరిపోదంటే, కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది రిజిస్టర్ ఆఫీసులో. అక్కడ పోయి చూడు ఆ కుర్చీ ఎలా ఉంటుందో.
వాడు వాడు రిజిస్టార్ కుర్చీ చూడు ఇట్లా ఊగిపోయి ఉంటుందే ఇలా రాస్తుంటాడు వాడు దరిద్రుడు. ఒరే ఇన్ని డబ్బులు బాబు తీసుకుంటున్నావు, స్థలాల మీద స్టాంప్ డ్యూటీలు అంటావు, ఒక చెయ్యి ఇరిగిపోయిన కుర్చీ మీద ఇట్లా పైన పెట్టుకొని కూర్చొని రాస్తా ఉండి ఏమంటాడు వీడ? వీడు లంచాలదేమో ఇంట్లో బ్రహ్మాండమైన ఫర్నిచర్ వేసుకున్నాడు. ఎక్కడ వేదిక ఉందో అక్కడ మాత్రం పాత కుర్చీలు, చండాలము, చెత్త, ఎవరనికి ఇంత దరిద్రం. అర్థమైందా? అంతే వాడంతే. కాబట్టి ఈ ప్రకారంగా రెండవది లేనప్పుడు అది హాయిగానే ఉంటుంది. రెండవది వచ్చి కూర్చున్నది అనుకోండి, హ్యాపీనెస్ పోద్ది మీకు. ద్వితీయాది భయం భవతి అంటాం కదా, భయం అంటే హ్యాపీనెస్ లేదు కదా, ద్వితీయాది భయం అనేది. అందుకనే ఆ పాత వస్తువులు పెట్టుకొనే ఉండేటప్పుడు మీకు ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త వస్తువులు తెచ్చుకొచ్చినారనుకో అది వదలలేరు, పట్టుకోవడం లేరు, అట్లా అయిపోద్ది మీ గతి. అర్థం అది ఇట్లా అన్నప్పుడు చెప్తాను అనమాట. ఏవం ప్రాప్తే బ్రహ్మ పురుష ఏవ హి ఏభ్య సర్వేభ్య పరః ప్రతిపాద్యత ఇతి. న యుక్తం ప్రత్యేకం ఇతరేషాం పరత్వ ప్రతిపాదనం కస్మాత్ ప్రయోజనాభావాత్ నహి ఇతరేషు పరత్వేన ప్రతిపన్నేషు కించిత్ ప్రయోజనం దృశ్యతే శ్రూయతే వా. పురుషేతు ఇంద్రియాదిభ్యః పరస్మిన్ సర్వానర్థ వ్రాతాతీతే ప్రతిపన్నే దృశ్యతే ప్రయోజనం మోక్ష సిద్ధి తథా చ శృతి నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి. అపి చ పర ప్రతిషేధేన కాష్టాశబ్దేన చ పురుష విషయమాదరం దర్శయన్ పురుష ప్రతిపత్త్యర్థైవ పూర్వాపర ప్రవాహోక్తి ఇతి దర్శయతి. అధ్యయనాయ ఇతి ఆధ్యయనాయ ఇతి ఆధ్యానపూర్వకాయ సమ్యక్ దర్శనాయే సమ్యక్ దర్శనాయ ఇత్యర్థః. సమ్యక్ దర్శనార్థమేవ హి ఇహ ఆధ్యయనముపదిశ్యతే నతు ఆధ్యానమేవ స్వప్రధానం. దీనికి సరైన సమాధానం చెప్పుకుంటూ చెప్తున్నాడు అనమాట. ఏవం ప్రాప్తి బ్రహ్మ పురుష ఏవ హి ఏభ్య సర్వేభ్య పరః ఇది ప్రతిపాద్యతే అని. కాబట్టి వీటి అన్నింటికంటే కూడా ఆ మూలమైనటువంటి వాడు, కూటస్థమైనటువంటి వాడు పురుషుడే. అతడే పరుడు. అతన్నే పరుడుగా చెప్పారు. అనమాట. దీంట్లో సూత్రంలో కూడా అదే వచ్చింది. అన్నమాట. ప్రయోజనాభావాత్ ఆధ్యాసం ధ్యానపూర్వకంగా సాక్షాత్కారం కోసం పురుషుడే పరుడుగా, దాన్ని తెలుసుకునే దాని కొరకు అనమాట. సాక్షాత్గా ఉండేవాడు పురుషుడే పరుడుగా ఉన్నాడు. ఇంద్రియాదులు కావో
ఇంద్రియాదుల కంటే పైనుండేది, మనసు కంటే పైనుండేది, బుద్ధి కంటే అహంకారము కంటే పైనుండేది పురుషుడే. వీటిని చెప్పుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంద్రియాలను చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే చక్రాలు దాటినా ప్రయోజనం ఉండదు, ఈ చక్రం ఆ చక్రంలో పెట్టినా ప్రయోజనం ఉండదు. అవన్నీ దండగనమాట. ఏది తెలుసుకోవాలో అదే తెలుసుకోవాలి. అర్థమైందా? అలా గుళ్ళోకి దూరామంటే చిన్న చిన్న దేవతల్ని వాటి గురించి చెప్పుకుంటూ పోయేటప్పటికి పొద్దుపోయేటప్పటికి గర్భగుడి మూసేసినారట. వచ్చింది దేనికి? వచ్చింది దేనికిరా? గర్భగుడిలోకి పోకుండా ఈ చిన్న చిన్న దేవతలంతా దర్శించుకొని వాడు ఏదో చెప్తుంటే వినుకుంటూ కూర్చుంటే చివరి గర్భగుడి మూసిపడేసినారు. ఇంకా ఏం గతి ఇదంతా. అందుకని వీటిని పరం అని కూర్చుంటే నీకు వచ్చేది ఏమి ప్రయోజన అభావాత్. అసలు పరం ఏంటో దాన్ని తెలుసుకో. ఈ దేవతల కిందకి ఎందుకు పడతావు నువ్వు? ఈ దేవతల కింద పడకూడదు. ఈ విధంగా చిల్లర దేవతల్లో ఉంటే చెడిపోదవురా ఒరే అయిపోతావు. అందుకని చిల్లర దేవతలు వెళ్తా అంత టైం ఎక్కడిదిరా నీకు బాబు? ఈ చిల్లర దేవతల దగ్గర ఉన్నావే అంత టైం ఎక్కడిది నీకు? నీ టైం ఎక్కడిది చెప్పు? అట్లా అనమాట. అసలు దేవుడి దగ్గర బాగా ఈ చిల్లర దేవుడి దగ్గర కూర్చొని ఇంట్లో ఉంటే కాలక్షేపం అయిపోద్ది. అంతే, లైఫ్ అంతా పోద్ది. మూల విరాటి దగ్గర పో, ఆ గర్భగుడిలోకి పో, హృదయ గ్రంథులలో ఉన్నవాడిని తెలుసుకో, అప్పుడు కదా కంప్లీట్ అయ్యేది. ఏది చిల్లర దగ్గర కూర్చొని అట్లా అనమాట. ఈ ప్రకారంగా కనుక ఇతర పరములని ప్రతిపాదించడం తాగదు. ఇది గొప్ప అనకూడదు. మహామహిమ ఉంది, అది గొప్పగా ఉంది, ఇది గొప్పగా ఉంది అంటే గర్భగుడి మూసేస్తారయ్యా నువ్వు లేడీ చేసే కొంది. అర్థమైందా? ముందు అక్కడికి పో, మూల విరాటికి పో. ఇక్కడ చిల్లర దగ్గర కూర్చొని ఇది పరం అంటే లాభం లేనే లేదు అనమాట. అంటే ఈ చిల్లర దేవతల దగ్గరే ఉంటున్నారు జనాలు. ఇంద్రియ అది దేవతలు ఇంకా శాలిగ్రామం అది ఇది పెట్టుకొని కూర్చున్నారు. కానీ సాక్షాత్గా బుద్ధిని ప్రకాశించేటువంటి ఆ పురుషుడు ఉన్నాడే ఆయన్ని గుర్తించటం లేదు. సా కాష్ట సా పరాగతి అది. అందుకని కఠోపనిషత్తు చెప్పవలసి వచ్చింది. ఇదేనా కాష్ట చివరిది, ఇంకేమి లేదు ఇంతకంటే అని చెప్పేసి అట్లా అనమాట. ఎందువల్ల ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదా ఇట్లాగా చేసుకుంటుంటే ఏమీ ప్రయోజనమో లేనే లేదు. అర్థమైందా? చికిత్స సమయంలో హార్ట్ అటాకో శస్త్రచికిత్స ఆ మూమెంట్లో హోమియో పిండుకుంటూ కూర్చుంటే కుదరదయ్యా. అది అయ్యేది హోమియో మందులు మింగకూడదు. నువ్వు హార్ట్ అటాక్ వచ్చింటే హోమియో అంటే కూర్చుంటే ఎలా కుదురుతుంది? అయ్యేది కాదు అది. అర్థమైందా? అది నాలుగు తీయగా ఉండేదానికి వేసుకుంటావు అంతే, అసలు అది. అందుకని ఇట్లా కూర్చోకూడదు. ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఊసిపోక బాగా ఉన్నప్పుడు హోమియో వేసేసుకో అంతే. అంతేకాదు మా సీరియస్ అయిపోయేటప్పుడు హోమియో వేసుకున్నాం అనుకోండి ఏమి ఏ పని కాదు. అందుకనే ఈ చిల్లర విషయాలన్నీ వదిలేసి దాంట్లో ప్రయోజనం కూడా లేదు. నువ్వు దండగా ఇవన్నీ చేసినా సరే మూల విరాట్ దగ్గర పోవాలి, మూలతత్వాన్ని తెలుసుకోవాలి. అదే కష్టం అన్నమాట. ఇంద్రియాదుల పరములన్నీ తెలియటం వల్ల ఏ విధమైన ప్రయోజనము కలగదు. ఇంద్రియాలే గొప్పవు అని కూర్చో, అది దేవతలే గొప్పవు అని కూర్చో, దానివల్ల నీకు వచ్చేదేమి ఉండదు. అగ్ని దేవత అంట, జల దేవత అంట, శని దేవత అంట. ఒరే శని దేవత, ఆ దేవత, ఈ దేవత అని కూర్చున్నావు. సూర్యుడు కానీ అస్తమించాడు ఇప్పుడు శనివే మాయమైపోతాడు. సూర్యుడు కదా మెయిన్. వీళ్ళకి అందరికి మెయిన్ ఎవరు? సూర్యుడు కదా.
ఆ సూర్యుడికే మూలమైన వాడు హిరణ్యగర్భుడు కదా, ఆయనకే మూలమైన వాడు పరబ్రహ్మతత్వం. అటు పోవాలి కానీ నువ్వు ఊరికే ఇక్కడ కూర్చొని తిని దేవత ఆ దేవత ఈ దేవత అని కూర్చొని ఆ యజ్ఞాలు హోమాల్లో కూర్చొని ఉన్నావు, కానీ మూలతత్వాన్ని గురించి నువ్వు ఏమి చింతనే చేయటం అట్లా అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఏ ప్రయోజనము కనబడదు, అట్లాగ శృతుల ద్వారా వినబడటం లేదు. ఇంద్రియాదులకు అతీతుడుగా సర్వానర్థ సమూహానికి అతీతుడుగా ఉన్న పురుషుని గ్రహించితే చాలయ్యా మోక్షము సిద్ధిస్తుంది. చూసారా, సాకాష్టాసరా అహం బ్రహ్మాస్మీతి తత్వమసి ఇట్లా గుర్తించుకొని నువ్వు నిలబడాలి. కానీ ఎందుకు నైనా ఇదంతా అట్లా ఇంద్రియాదులకు అతీతుడుగా ఉన్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణ అట్లా వీళ్ళు సర్వానర్థ సమూహానికి ఈ అన్ని అర్థములకు సర్వాన్ అర్థ సమూహానికి అన్నిటికీ సమూహానికి అతీతుడుగా ఉన్నాడు పురుషుడు. ఆయన గ్రహించుకోవాలి. అహం బ్రహ్మాస్మని, హైమాత్మా బ్రహ్మ అని, క్షేత్రజ్ఞ అని మోక్షం సిద్ధిస్తుంది. ఈ చిల్లర దేవతలను పట్టుకొని కూర్చుంటే ఏమి రానే రాదు. అట్లా చూడండి, శృతి కూడా ఈ మాట అన్నది, అతన్ని పొంది మృత్యుముఖం నుండి బయటపడను అని చెప్పేసినాడు. శృతి కూడా ఇలా చెప్పింది చూడు, ఆయన పొందిన వెంటనే సరే మృత్యుముఖం నుండి బయటపడతావు. అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం కలిగింది అనుకో, మృత్యుముఖం నుండి బయటపడిపోతావు. అయ్యా నిచాయతం, నిచాయ అంటే నిశ్చయం కృత్వా నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే నచికేత అని చెప్పాడు. మరియు అంతకన్నా పరము లేదనడం, ఇంతకంటే పరమైనది మరొకటి లేదు. అదే దిక్కుగానున్నది, కాష్టగానున్నది, చివరి గతిగా ఉన్నది. దానివల్ల నా పురుషుని విషయంలోనే ఆదరం చూపినట్లు కనబడుతున్నది. పురుషుడి విషయంలోనే ఆదరం చూపించారు. పురుషుడే ప్రధానంగా చెప్పారు, ముఖ్యంగా చెప్పారు. వీటికి ప్రాధాన్యత లేనే లేదు. పరం అంటే ఆయన కోసమే దాటిస్తున్నారు ఇవన్నీ. బుద్ధిని, వివేక రూపమైన బుద్ధిని దాటిస్తూ తీసుకుపోతున్నారు అనమాట. దాని వలన పురుషుని విషయంలో ఆదరం చూపినట్లు కనపడుతున్నది. పురుషుని విషయంలోనే చెప్పారు ఎక్కువ. అట్టి పురుషుని గురించి జ్ఞానం కొరకే పూర్వాపర పరంపర చెప్పబడినది. ఆ పురుషుడు జ్ఞానాన్ని సంపాదించుకునే దాని కొరకే పూర్వాపరము, పూర్వము పరము అంటూ చివరికి వెళ్ళి సాకాష్ట అనే చివరి పరం అక్కడ ఆపేస్తారు. చివరిగా ఉండే పరమే నిరతిశయ పరము, నిరతిశయమైంది. లాస్ట్ అదే, అంతవరకు తీసుకెళ్తారు. బుద్ధిని వివేకించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అట్లా పూర్వాపర పరంపరను చెప్పబడినది. ఈ విషయాన్ని ఆధ్యయనాయ అని చెప్పేసి, ఆధ్యానాయ అని అన్న మాత్రం చెప్పింది ఇది. ఆధ్యానం అంటే ఏమిటంటే ధ్యానపూర్వకమైన మంచి దర్శనం కొరకని అర్థం. ఆధ్యాయం ఆంగ్ మర్యాద ఏమంటే ఆంగ్ పర్యత్నం, ఆ చివరి వరకు నువ్వు చింతన చేయాలి, విచారించుకోవాలి, ధ్యానించుకోవాలి అని చెప్పారు. శృతి వాక్యాలను ధ్యానించాలి. శృతి వాక్యాలు, శృతి అర్థాల్ని గురువు చెప్పేదాన్ని దర్శించుకుంటూ పోవాలన్నమాట. ధ్యానపూర్వకమైన మంచి దర్శనం కొరకు ఇది చెప్పారనమాట, పరంపరమని. కనుక సమ్యక్ దర్శనం కోసమే చివరిగా చెప్పిందంటే సమ్యక్ దర్శనం కోసమే ఆధ్యానం అని చెప్పారు. ఆధ్యానం అంటే చూసారా, చివరి వరకు ధ్యానించుట అనమాట. చివరి వరకు ధ్యానించుట అంతే తప్ప కేవలం ఆధ్యానం కోసం కాదు. ఓన్లీ ఆధ్యానం కోసంగా చెప్పింది, దానికోసం చెప్పినారు, దానికోసం చెప్పారు. ఆ యొక్క సమ్యక్ జ్ఞానం కొరకు ఆధ్యానం చెయ్యి అన్నాడు. సమ్యక్ జ్ఞానం కొరకు శ్రవణం చెయ్యి, సమ్యక్ జ్ఞానం కొరకు మననం చెయ్యి, సమ్యక్ జ్ఞానం కొరకు నిధిధ్యాసన చెయ్యి, ఆధ్యానం చెయ్యి అని చెప్పారు.
అంతే తప్ప మరొకటి కానీ కాదు. ఇది శ్రవణంలోనే జరుగుతుంది, శృతివాక్య శ్రవణంలోనే జరుగుతుంది. శృతివాక్యం తప్ప వేరే గత్యంతరం ఏమీ లేదు. అంతే ఇంద్రియాల్ని అన్నీ వదిలేయాలి, వదులుకుంటూ పోవాలి. ఎలాగైతే ర్యాకెట్ పైకి పంపించేటప్పుడు ఇదంతా ఈ చెత్త అంతా మూసుకొని పోతుంది, కొంత దూరం పోయిన తర్వాత వదిలిపారేస్తుంటుంది, దూరం పోయే కొలది వదిలేస్తుంటుంది. చూసారా, దూరం పోయే కొలది ఏం చేస్తుంది, వదిలేస్తుంది అనమాట. అది దూరం పోయే కొలది వదిలిపెట్టేస్తూ ఉంటుంది. అది బాగా తెలుసుకోవాల్సినటువంటిది. కనుక చివరికి మిగిలేది ఏమంటే శాటిలైట్ ఒక్కటే మిగులుతుంది. ఏం మిగులుతుంది? శాటిలైట్ ఒక్కటే మిగులుతుంది. అది బాగా తెలుసుకోవాల్సింది. ఈ ప్రకారంగా చివరి వరకు నతు ఆధ్యానమేవ సప్రధానం, ఆధ్యానం చేసుకుంటూ ఉండమని కాదు. అందువల్ల నీకు ధ్యానం ఎందుకు చెప్పినారంటే శృతి వాక్య విచారణ కోసమే చెప్పారు. అంతేగాని ఇంకా ఫర్దర్ నీకు ధ్యానం జ్ఞానం ఏమీ లేదు. అట్లా ఈ రకంగా చెప్పి ఇది సమాప్తి అవుతున్నది. ఇంకోటి ఉంది కదా, ఇంకొకటి ఉంది లాస్ట్ది, ఇది చెప్పేద్దామా. ఇతస్య పురుష ప్రతిపత్త్యర్థ ఏవ ఇయం ఇంద్రియాది ప్రవాహోక్తి యత్ కారణం చెప్తున్నాడు. ఇతస్య పురుష ప్రతిపత్త్యర్థ ఏవ ఇయం ఇంద్రియాది ప్రవాహోక్తి. కాబట్టి పురుషుడిని, ఆ పురుషుడి జ్ఞానాన్ని పొందేదానికి ఇంద్రియాదుల్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ రావడం జరిగింది. పురుషుడిని పొందాలి, ఆ పురుషుడిని పొందవాలి, అందుకోసం ఇవన్నీ చెప్పారు అని చెప్పేసి ఇలా చెప్పి యత్ కారణం ఏష సర్వేషు భూతేషు మూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అది ఈ విషయం చెప్పేదానికి ఆత్మశబ్దాశ్చ అని వచ్చింది ఆ సూత్రం. ఆత్మశబ్దాశ్చ, ఆత్మశబ్దము ఉన్నది కాబట్టి ఆత్మ గురించి చెప్తున్నది శృతి అని చెప్పారు. తొమ్ పదార్థంలో ఆత్మశబ్దము ఉన్నది, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరార్థి అనేది ఉంది కదా, సాకాష్ట సాపరాపది, అది ఆత్మే, చివరిగా ఉండేది ఆత్మే, మిగిలినవన్నీ అనాత్మకు చేరింది అని చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తూ ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే, సర్వభూతములు యందు ఈ గూఢమైన గుహ్యమైన సూక్ష్మమైన ఆత్మ ప్రకాశించటం లేదు అంటే ఉన్నదన్నట్టుగా తెలియడంలా జీవుడుగా, దుఃఖిగా, సంసారిగా ఇలా తెలుసు జీవుడుగా, దుఃఖిగా అట్లా తెలుసు. ఈ రకంగా మనం పెట్టేస్తున్నాం అనమాట. ఇట్లా మనం అలా భావించుకొని ఉన్నాం. జీవుడని, దుఃఖని, సంసారాన్ని, భార్యని, భర్తని, పిల్లల్ని ఇట్లా గడిపేస్తున్నాం. అవేమి నీ స్వతంత్రతని ఇవ్వడంలే. అది సాకాష్ట కాదు కదా, అది పరమపురుషార్థమే కాదు. అది అంత దేహేంద్రియ సంఘాత వ్యవహారం మాత్రం విషయంగా ఉందన్నమాట. అందుకని నీకేం లాభం లేదు. అది అట్లా అంటే ఈ ప్రకారంగా ఫాల్స్ని పెట్టుకొని కూర్చొని ఉన్నాం అనమాట. ఇతస్య పురుష ప్రతిపత్త్యర్థ ఏవ ఇయం ఇంద్రియాది ప్రవాహోక్తి యత్ కారణం. ఎందుకయ్యా అంటే ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే. అందుకని ఈ గూఢమైనటువంటి గుహ్యమైన ఆత్మ ఎవరికి కూడా అర్థమే కావటంలా, ప్రకాశించటమే లేదంటే ఎవడైనా సరే నీ జీవుడు, దుఃఖి, సంసారి, భార్య, బిడ్డలు అట్లా అని చెప్తుంటాడు. అందుకని అది వదిలేశాడు. ఇది ఇట్లా పెట్టుకోవడం బట్టి వాడికి ఏమి సేఫ్టీ లే, అన్నిటికీ భయం.
పనికి భయపడుతూ ఉంటాడు అనమాట, భయపడుతూ ఉంటాడు. అట్లా వీడు ఏం చేశాడంటే అట్లాగా బాగా ఫ్రీగా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాడు. గ్రౌండ్లో తిరుగుతూ ఉండగానే వర్షం వచ్చేసేసింది అనమాట. వర్షం వచ్చేసింది కాదని షెల్టర్ అని జైల్లోకి పోయినాడు. జైలు బంద్. ఇంతే అట్లాగా ఈ సంసారం. భార్య బిడ్డలు ఒక గ్రిల్ అనమాట. ఒకటి భార్య, ఒక గ్రిల్లు, భర్త, పిల్లలు, ఇట్లా గ్రిల్లు మొత్తం కలిగితే బోన్ అయిపోయింది. ఆ బోన్లో ఉన్నాడు. వర్షంలో తడుస్తామని పోతే ఇక్కడ ఇంకో రకంగా తడుస్తున్నాడు వీడు, బయటపడలేకపోతున్నాడు. అందుకని నీ ఇట్లా బాధపడుతూ ఉన్నాడు. పాపం నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? అట్లా ఇట్లా గూఢాత్మ నా ప్రకాశింది. ఎందుకు ప్రకాశించదు అంటే ఆ అంతఃకరణమంతా ఆ టైపులో సుఖ దుఃఖాదులతో కూడుకొని ఉండేటప్పటికి తానెవరో తెలుసుకునేదానికి వెళ్ళాకుండా, తానెవరో తెలుసుకునే టైం కూడా లేకుండా అయిపోయింది. ఇట్లా అయిపోయింది. మరి ఎట్లా స్వామి ఇలా తెలియబడేది అంటే చెప్తున్నాడు, దృశ్యతేతు అగ్రియ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. దృశ్యతేతు తెలుసుకోవచ్చును, నువ్వు ఈ జ్ఞానం కలిగించుకోవచ్చు. ఎట్లాగా అంటే అగ్రియా బుద్ధ్య, అగ్రి బుద్ధి ఉండాలి. ముందు బుద్ధి అంటే దేహేంద్రియాలకి ముందు బుద్ధి ఉండాలి. దేహేంద్రియాలకి సాక్షి బుద్ధి ఉండాలి, దృక్కు బుద్ధి. దాన్ని ముందు బుద్ధి అంటారు. అగ్రి బుద్ధి అంటే కంటికి వెనకాల, మనసుకి వెనకాల, బుద్ధికి వెనకాల, అంతఃకరణానికే వెనకాల ఉంటుంది. అది ముందు. ఆ బుద్ధి పెట్టుకో. నువ్వేం చేసావు? ఈ బుద్ధి పెట్టుకున్నావు. క్షేత్ర బుద్ధి ఉంది నీకు, క్షేత్రజ్ఞ బుద్ధివే. క్షేత్రజ్ఞుడు తెలియడంలా క్షేత్ర బుద్ధి పెట్టుకొని దేహేంద్రియ సంఘాత వ్యాపారంలో పడినావు నువ్వు. అందుకని నీకు అగ్రిబుద్ధి లేదు. అగ్రబుద్ధి కలిగించుకున్నప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు, లేకపోతే తెలుసుకోలేవు. దృశ్యతే అగ్రియా బుద్ధ్యా. అది ఎట్లా ఉంటుంది? సూక్ష్మయ సూక్ష్మ దర్శిభి. అసూక్ష్మంగా ఉంటుంది కాబట్టి సూక్ష్మతత్వము తెలిసిన వారికి బాగా తెలుసు. వాళ్ళు బాగా మంచివారు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నారే, వాళ్ళ దగ్గర నీకు ఇంకా చక్కగా విడదీసి చెప్తారు. అది తెలిసేంత వరకు జనాలకి ఆ రుచి తెలీదు. తెలిసిన తర్వాత చూడొచ్చు, అమ్మో బయటపడ్డాను నాయన ఈ లంపటాల నుంచి, గొడవల నుంచి నా బుద్ధి ఫ్రెష్ అయిపోయింది. బుద్ధిని ఫ్రెష్ చేసుకోవాలి, అర్థమైందా? మీ ఆయన నీకేమి ఇచ్చినారో అవన్నీ నీ దగ్గరే ఉంటుంది, బుద్ధి మాత్రం వేరే అయిపోయింది. బుద్ధి వేరే చేసేసుకోవాలి. ఈ శరీరానికి మీ ఆయన గురించిన చీరలు, అన్నాగాలు అవే వేసుకో, ఏ పర్వాలేదు. బుద్ధి మాత్రం నీ బుద్ధి ఉండాలి. నీ బుద్ధి స్వతంత్ర బుద్ధి, సాక్షి బుద్ధి, అగ్ని బుద్ధి పెట్టుకో. బస్ అప్పుడు హాయిగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఈ శరీరానికి తగిలించినట్టుగానే మనసుకు కూడా తగిలించినావంటే అయిపోతావు నువ్వు. నా 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 అని శరీరానికి తగిలించిన వాళ్ళే. ఇది ఎవరమ్మా కొనింది చీర అంటే మా ఆయన, నగ ఎవరు పెట్టినారా మా ఆయన, లేదా మా తల్లిదండ్రులు అని చెప్తుంటావు కదా కోలా. అట్లాగే నీ బుద్ధిలో ఉండే ఆలోచన శక్తి ఉంది, అది స్వతంత్రమైనదిగా ఉండాలి. నేను సర్వసంగ పరిత్యాగుడిని, నాకు సంసార బంధాలు లేనే లేవు అనే బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు బాగుంటుంది. ఇది ప్రకృతం, ఇది ప్రకృతం పురుష పురుషం ఆత్మ ఇది ఆహ. అతస్య అనాత్మ అనాత్మత్వం ఇతరేషాం వివక్షితమితి గమ్యతే. అనాత్మ విషయాలన్నీ ఇతరులకు చెప్పారు, కర్మిష్ఠులకి, ఉపాసకులకి, ధ్యానులకి, కోరికలకి, సంసారాలకి చెప్పింది. ఆత్మ విషయం ఉందే మోక్షుకి, జిజ్ఞాసుకి, వాడికి చెప్పారు ఇది. అతస్య అనాత్మత్వం అతి ఇతరేషాం వివక్షితమితి గమ్య అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు చూడండి. గమ్యతే ఇది. తస్య ఏవ చ దుర్విజ్ఞానత సంస్కృతమధిగమ్యతాం చ దర్శయతే. తస్య ఏవ చ దుర్విజ్ఞానతాం, దుర్విజ్ఞానంతో ఉండేవాడికి సంస్కృత మనసును కలిగి చేసినాడు.
సంస్కృత బుద్ధిని ఇచ్చేసినారు, సంస్కరించేసినారు. శమధమాదులతో, అంతర్ముఖాలతో వస్తుతంత్ర బుద్ధిని, కర్తతంత్ర బుద్ధిని తీసేశారు, సాధన సాధ్య బుద్ధి తీసేసినారు, కర్త కర్మ క్రియా ఫల భేదములతో కూడుకున్న బుద్ధిని తొలగించేసినారు. డైరెక్ట్గా వస్తుతంత్రంలో విచారించేది పెట్టారు, సాధన సాధ్యములు లేకుండానే. దీన్ని సంస్కరించడం మాటకొస్తే జనాలందరూ సాధన సాధన అంటారు కదా, అదంతా కూడా సంస్కారం కాదు. వీడికి వేదాంత సంస్కారం, బ్రహ్మ విద్యా సంస్కారం లేని వాళ్ళు ఇలా చేస్తున్నారు. అందువల్ల ఆ దుర్విజ్ఞానమైనటువంటి ఆ విషయాన్ని సంస్కృతం అధిగమ్యత అంశ దర్శయతి, సంస్కారాన్ని కలిగించేటువంటి బుద్ధి, శబ్దమాది సంస్కారం కలిగించుకున్న బుద్ధే ఆత్మదర్శనే కరణం భవతి అన్నారు. ఆత్మజ్ఞానానికి అదే కారణమైపోతుంది. ఇప్పుడు అట్లా తద్విజ్ఞానాయ ఏవచ. అందుకనే ఎవరైనా సరే ఈ విద్యలోకి వచ్చిన వాళ్ళు, విద్యలోకి రాని వాళ్ళకి తేడాలు ఉంటుంది. మా ఆవిడండి చదువుకునే దానికి పోయిందా, ఎల్ఎల్బి అయిపోయింది, ఇంకా అయిపోయింది. మరి నేనే ఫీజు కట్టా, మరి నువ్వేమి? నేను ఎక్కడ అక్కడే ఉన్నా. ఆమె ఎల్ఎల్బి చదివేసింది, అని చదివేసింది, నువ్వు ఫీజు కట్టుకుంటూ కూర్చో. అట్లాగే నువ్వు ఈ విద్యకు పంపించావే కానీ ఈ విద్య నీకు లేనే లేదు. విద్యకి నువ్వు ఏదో హెల్ప్ చేసినావు, పో అని. నువ్వు మాత్రం పెద్ద ఏమి అవ్వలేదు కదా, ఎక్కడోడు అక్కడ కూర్చున్నావు, పో. అందుకని నీకు సంస్కరింపబడలేదు ఇంద్రియాలు. ఈ సంస్కారం అంటేనే శ్రవణ మనన నిధిధ్యాసనం. శ్రవణ మనన నిధిధ్యాసలతో కూడుకున్నటువంటి ఆత్మానాత్మ వివేకము, వస్తుతంత్ర కర్తతంత్రాలను తెలుసుకొని గురుముఖంగా విచారించుకునేది అనేటువంటిదే సంస్కారం. మిగిలినవన్నీ కానే కాదు, అదనమాట. అవన్నీ ఈ విధంగా దర్శయతి విజ్ఞానాయేవచ. ఈ విజ్ఞానం కలిగించుకునేదానికే కఠోపనిషత్తులో ఇంకా ఉపాయాలు చాలా చెప్పారు. శ్రౌత ఉపాయాలు అంటారు దీన్ని. యశ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ. చూసారా, ప్రయత్నం చేయవయ్యా, ఈ వాక్కుకు పైన మనసుకు పైన ప్రాజ్ఞుడిగా నిలబడయ్యా అని చెప్తున్నాడు. యశ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ ఇది అధ్యయనం విదధాతి. ఇంతవరకు నువ్వు అధ్యయనం చేస్తూనే ఉండాలి శృతి ఆచార్యుల దగ్గర అని చెప్పేసి. తత్ వ్యాఖ్యాతం, ఇవన్నీ వ్యాఖ్యానం చేసి పెట్టారయ్యా. ఆనుమానికం అపి ఏకేషాం. కొంతమంది ఇదంతా అనుమానంతో పోవాలా అని కూడా అన్నారట. ఏవం అనేక ప్రకారా ఆశయాతిశయ శృతే పురుషే లక్ష్యతే నా ఇతరేషు. అనేక డౌట్లు వచ్చేదానికి కారణం ఏంటంటే ఈ ఆత్మతత్వం అనేటువంటిది దీనికే వస్తుందంట, అనాత్మకు రానే రావట. గుడి అంటే గుడికి దూరుతాడు, గుడి ఏదో బొమ్మ పెట్టేసినాం అనుకోండి, మహావిష్ణువు అంటే పడి ముఖ్య, వెంకటేశ్వర స్వామి అంటే పడి ముఖ్య, ఏదైనా మొక్కుతారంట. అబ్బా ఆత్మాలుగానా కాదు అంటే అందరికి డౌట్లు, సందేహాలు, ఎక్కడ కనిపించలేదే, ఇన్ని ఉంటాయంట. మిగిలిన ఏదైనా పేడ ముద్ద అలా పెట్టినా శివలింగం అని భావించుకుంటాడంట. అమ్మా నాయన ఇట్లా ఏది చెప్పినా చేసేస్తుంటారు, కానీ అన్నిటికీ మొక్కుతుంటారే కానీ ఈ ఆత్మతత్వ విషయంలో మాత్రం ఒక్కడు మాత్రం పనికిరాడు. అది ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఏవం అనేక ప్రకార ఆశయాతిశయ, అనేక ఆశయాలు అతిశయాలు రకరకాల వికల్పాలు ఉంటాయి కదా. శృతే పురుషే లక్ష్యతే, ఈ శృతి ద్వారా చెప్పబడుతున్నది ఈ మనిషి ఈ యొక్క పురుషుడిలో ఈ ప్రకారంగా వికల్పాలు చేస్తుంటారు. సాక్షాత్ అపరోక్షమైనటువంటి బుద్ధికి సాక్షిగా ఉండేటువంటి మనాత్మ విషయంలోనే బోల్డ్ వికల్పాలు, సందేహాలు, సంశయాలు. అందువల్ల వెంటనే నేను పాపిని అనేది ఒప్పుకుంటాడు, కానీ పాపాదులు లేని వాడిని అంటే అమ్మో నేనెట్లుగా ఒప్పుకున్నాను అట్లా.
అట్లా అనమాట. అపిచ సో అధ్వన పారం ఆప్నోతి తద్విష్ణో పరమం పదం ఇత్యుక్తే కిం తద్ అధ్వన పారం విష్ణో పరం పదం పరం పదం ఇది ఆఖ్యామాకాంక్షాయా పరమితి అస్యాం ఆకాంక్షాయా ఇంద్రియాది అనుక్రమణాత్ పరం పదం పదం పరం పరం పరమపదం ప్రతిపత్యర్థం పరమపదం ప్రతిపత్యర్థం ఏవాయం ఆమ్నాయః ఇతి అవసీయతే. దీని భాష ఇంతవరకు అయం అది లేదులే, అదిలే ఇక్కడ ఉందా. ఏవాయం మాయాస ఏవాయం ఆయాస ఆయాస ఇది ఆయాసతో కూడుకున్న పనులయ్యా ఇది అవసీయతే. ఈ ప్రకారంగా అథ ఆధ్యానాధికరణం సమాప్తి అని చెప్తూ దీనికి చెప్తున్నారు. ఆత్మశబ్దం ఉన్నది కనుక పురుష జ్ఞానం కోసమే ఈ ఇంద్రియాది పరంపరను చెప్పడం జరిగింది. ఇంద్రియాదులు ఒకదానికొకటి నెట్టుకుంటూ ముందుకు పోవాలి, తప్పించుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు నీకు ప్రతిగాత్మ స్వరూపుడైనటువంటి ఆత్మ జ్ఞానము కలుగుతుంది. దానికి ఇంకొక కారణము చెప్పారు. ఆత్మ ఉన్నదని ఈ అనాత్మ వ్యవహారాల్ని అనాత్మ అధ్యాసని తొలగించుకుంటూ దాటుకుంటూ పోతున్నారు అనమాట. సమస్త భూతములు యందు నిగూఢంగా ఉన్న ఆత్మ ప్రకాశించదు. నిగూఢం అంటే ఎప్పుడైనా నిగూఢం అంటే గోడల్లో డబ్బులు దాచిపెట్టుంటారు, లంకి బిందులు, లేకపోతే నేలమాలిగా భూమిలో ఏదో పాత్రలు పూడ్చిపెట్టినట్టు. అది కాదు నిగూఢం అంటే. ఇప్పుడు నిగూఢం అంటే నేను జీవుణ్ణి నిగూఢమైపోయాడు, నేను దుఃఖిని అదముణ్ణి, అదనమాట నిగూఢం అంటే. ఇట్లా ఉండేవాడిని పోయి నువ్వు ఆత్మ అంటే అవుతుందని అయ్యా, నేను పాపిని అని గట్టిగా చెప్తుంటే నువ్వు పాపాదులు లేనివాడివి అంటే అర్థమవుతుందా? ఏం చెప్తావు నువ్వు? ఇదే నిగూఢం అంటే. ఇన్ని సంసార ధర్మాదులంతా ఆపాదించుకొని కూర్చోనుంటే నువ్వు మళ్ళీ నీకు ఎక్కడ క్లారిటీ వాడికి అర్థమయ్యేది? అర్థం చేసుకునే స్థితిలో లేడో వాడు ఎన్ని ఆరోపాలు చేసుకొని కూర్చున్నాడు కదా, అందుకని నిగూఢం అయిపోయింది. ఈ ఆరోపాల కింద ఉన్నాడు అనమాట. ఎవరు? ఈ యొక్క పురుషుడు ఆత్మ దృక్కు ఆరోపాల కింద ఉన్నాడు, ఈ ఆరోపాల పైన ఉన్నది. దీన్ని నిగూఢం అంటారు. ఇప్పుడు నీకు ఆరోపాలే నిగూఢం. ఆరోపాలు దాచేసింది అండి, ఆరోపాలే దాచిపెట్టేసింది. నీ జీవుడు దుఃఖి సంసారి దాచేసి అట్లా. ఇప్పుడు చూడు, ఇది నేలమాలికలు, అది ఇది లోపలికి ఉంది, అది కాదు ఇది. ఈ ఆరోపాలన్నీ అలాగా డెకరేషన్ చేసుకొని కూర్చోన్నాడు ఆరోపాలతో. అందుకని బయటపడటమే లేదు అనమాట. నిగూఢ అంటుంది. సంసార బంధాలు, రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, పుణ్యపాపాలు, వాటితో కప్పబడి ఉంటాడు. నిగూఢంగా ఉన్న ఆత్మ ప్రకాశించదు. చాలా మంది ఏమంటారు నిగూఢం అంటే రహస్యము, లోతు, అది ఇది అంటారు. అదేం కాదయ్యా, నిగూఢం అంటే ఇదే అర్థము. నిగూఢం అంటే అర్థం ఇదే. ఈ ఆరోపాలన్నీ తొలగించాలి, అప్పుడే నీకు జ్ఞానం కలిగేది. లేకపోతే కలిగే అంశము లేనే లేదు. ఓకే, సరే. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఇది నిగూఢం అంటే సూక్ష్మదర్శులైన వాళ్ళకి మాత్రమే పదునైన బుద్ధితో ఆత్మను దర్శించెదరు. సూక్ష్మ బుద్ధి ఉండాలి, అగ్ని బుద్ధి అంటారు. పదునైనటువంటిది, లోతుగా సూక్ష్మంగా ఉండాలి బుద్ధే. స్థూల బుద్ధి ఉండకూడదు, ఇంద్రియ బుద్ధి ఉండకూడదు, విషయ బుద్ధి ఉండకూడదు, సంసార బుద్ధి ఉండదు, పుణ్యపాపాల బుద్ధి ఉండకూడదు. వాళ్ళకి అర్థం కాదు.
ఈ మంత్రము ప్రస్తుత పురుషుని ఆత్మ అని చెప్పింది. ఈ మంత్రం ఏం చెప్తుంది? ఇప్పుడు చెప్పేది ఈయననే ఆత్మ, ఈ పురుషుడే ఆత్మ. అందుకని సాకాశ సాపరాగత. కనుక మిగిలిన అనాత్మలని చెప్పినవి, మిగిలిన ఆరోపాలన్నీ అనాత్మలు. అధిష్టానంగా ఉంది ఏది ఆధారంగా, అది ఆత్మ, అది ఒకటే. అందువల్ల ఆత్మ మిగిలినవన్నీ అనాత్మలని చెప్పినట్లే అని గమ్యం. ఆ పురుషుని గ్రహించటం కష్టమని సంస్కార యుక్త బుద్ధులకు మాత్రమే గమ్యం అని చెప్పింది. అర్థమవుతుందని. ఆ పురుషుడిని అందరూ గ్రహించుకోలేరు, సంస్కార యుక్త బుద్ధులకు మాత్రమే అది అర్థమవుతుంది. సంస్కారం అంటే శమధమాదులు, శాస్త్ర సంపత్తి, గురువు దగ్గర కొద్ది రోజులు వచ్చి మెదలాలి, గురువు దగ్గర శ్రవణంలో కొద్ది రోజు నలగాలి. నలిగితే వాళ్ళ వస్తుతంత్రము పురుషతంత్రము అలా చెప్తారు. వస్తుతంత్రం ఏంటి, కర్తతంత్రం ఏంటి, ఈ ప్రకారంగా చెప్తారు. వివేకం అంటారు, శ్రవణం అంటారు. శ్రవణంలోనే జ్ఞానం కలుగుతుంది అంటారు. శృతి వాక్యాల మీదనే పోవాలి, సాధనలు గేదలు ఏం పనికి రానే రావు అని ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నీ మెటీరియల్ అన్ని నీకు ఉండాలి, ఉంటే అర్థం. ఇది సంస్కారం అంటే. సంస్కారం అంటే తెలుసు కదా మీకు. ఎప్పుడు మీకు ఆపరేషన్ థియేటర్కి పోయేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోండి అయ్యా, చెప్పులు గిప్పులు బయట వదిలిపెట్టండి అయ్యా, నెత్తుకోకుండా పైన ఒక జాకెట్ ఏదైనా గౌన్ వేసుకో, లోపలికి రా అని చెప్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా శమధమాదులు ఉండాలి, అంతర్ముఖ దృష్టి ఉండాలి, వస్తుతంత్ర బుద్ధి ఉండాలి, కర్తతంత్ర బుద్ధి ఉండకూడదు. ఈ ప్రకారంగా అన్ని చెప్పి పెడతారు కదా. అప్పుడు వాడు సాధన చేసేది కాదు, ఇది శ్రవణం చేసేది అని మీకే రావాలి. శ్రవణం చేసేదే కానీ సాధన చేసేది కాదు. శ్రవణ కాలంలోనే జ్ఞానం కలిగిపోతుంది. గురువు గారు ఏమి అట్లా పొట్లం కట్టి ఇవ్వరు, ఆయన విచారింపజేస్తుంటారు. అప్పుడు మనం పట్టుకోవాలి, మన బుద్ధి ఎక్కడో పెట్టుకొని కూర్చోకూడదు. ఈ శ్రవణం కాలంలో నీ దేహమే మర్చిపోవాలి అంటే ఇంకా మొగుడిని కూడా మర్చిపోవాల్సిందే. దేహమే లేకపోతే మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేహమే లేకుండా కూర్చోవాలి, ఇక్కడ ఇంద్రియాలు లేకుండా కూర్చోవాలి, మనసు బుద్ధులు లేకుండా కూర్చోవాలి, కేవలం సాక్షిగా కూర్చోవాలంటే ఎవరున్నారు చెప్పండి? ఇంకా భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, దేవతలు మొత్తం లేదు, ఒక సాక్షితత్వంగా నిలబడి వినాలి. దేహేంద్రియ బుద్ధి ఉండకూడదు, సాక్షిగా. దీన్ని అగ్ని బుద్ధి అంటారు. దీని ఏమంటారు? ఆ తర్వాత ఆ ప్రకారంగా సంస్కారయుక్త బుద్ధులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. దానిని తెలుసుకొనడానికి ప్రాజ్ఞుడు గురించి చెబుతూ, ఈ ప్రాజ్ఞుడు ఎలా ఉండాలంటే మనసు వాక్కులని దాటి ఉండవలను, దాటుకొని ఉండాలన్నమాట అని ఆధ్యానం విధిస్తున్నది. ఈ విషయాన్ని అనుమానిక వద్ద వ్యాఖ్యానించాము. ఈ విధంగా శృతి అనుమానముల చేత వ్యాఖ్యానించబడింది. శృతి ఈ విధంగా శృతికి పురుషుని విషయంలో ప్రత్యేక అభిప్రాయం ఉన్నదని, మిగిలిన ఇంద్రియాల విషయంలో లేదని గ్రహించాలి. శృతికి పురుషుని విషయంలోనే అభిప్రాయం ఉంది, చెప్పాలి. ఇంక వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు. చెప్పేటప్పుడు గణపతిని చెప్పలేదే శృతి, వినాయకుడిని చెప్పలేదే, సుబ్రహ్మణ్య స్వామిని చెప్పలేదే, వల్లిని చెప్పలేదే, గిల్లిని చెప్పలేదే. వాళ్ళ మాటలు ఎత్తుకోరు. శివుడు మాటలు లేదు, పార్వతి మాటలు లేదు, సరస్వతి మాటలు లేదు. ఎత్తుకోవటమే శుక్లాంబరధరం అని చెప్పకూడదు. బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు చెప్తున్నావు, శుక్లాంబరధరం అని మొదలు పెడితే ఏమన్నా మోదకాలు ఏమన్నా తీసుకొచ్చినావు ఇక్కడికి ఊరుకో ఏమను. అందుకని డైరెక్ట్గా గురువు చెప్పాలి. గురువు సహనావతి చెప్పు, బ్రహ్మానందం అది చెప్పు. అంతేగాని శుక్లాంబరధాలు, సరస్వతి ప్రార్థనా శ్లోకాలు ఏం చెప్పకూడదు. సరాసరి వెళ్ళిపో అంతే. పూర్వీకులు అలా చేసేసేవాళ్ళు అనమాట, చెప్పకూడదు అవన్నీ. డైరెక్ట్గా సహనావతి చెప్పు, గురువు గురించి చెప్పు, గురు మంత్రం చెప్పు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి చెప్పు, అంతే. వాడు ఈ ప్రకారంగా
ఇంద్రియాల విషయంలో లేదని గ్రహించాలి. వాడు మార్గమున చివరి గంట చేరను. అప్పుడు వాడు విచారించుకునేవాడు చివరి వరకు వెళ్ళగలుగుతాడు. ఈ మధ్యలో విష్ణువు వాళ్ళని వెళ్ళి పెట్టినాం అనుకోండి, ఇక్కడే తిరుక్కుంటుంటాడు సుబ్రహ్మణ్య స్వామి లాగా. మరి ఎక్కడికి పోయినారా సుబ్రహ్మణ్య స్వామి? ఎక్కడికి పోయేది ఏముంది? ఈ నెమలి ఎక్కాను లాక్కొని పోతుంది. మొత్తం తిరుక్కొని వచ్చినాను నేను. మరి గణపతి చూడరా ఇక్కడే ఉన్నాడా? తల్లిదండ్రుల దగ్గర కూర్చొని చక్కగా గ్రహిస్తుంటే నువ్వు ఊరంతా తిరుగుతున్నావేంటారు బాబు. ఇట్లా పెద్ద బైక్ కొని పెడితే అంతే కదా, ఊరంతా తిరుగుతుంటాడు. అర్థమైందా? అట్లా వాడు పెద్ద బైక్ కొని పెట్టా, వాడు తిరుగుతున్నాడు. గణపతికి ఏమో బైక్ వెళ్ళే చిన్నది, అది వీడు ఎక్కితే 5 నెలలు తెచ్చేటట్టుగా ఉంది. అందుకని ఆయన తల్లిదండ్రులనే పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రకారంగా అదే విష్ణు యొక్క పరమ పదం. విష్ణు అంటే వ్యాపకం. అదేమిటంటే అన్న ఆకాంక్షలో ఇంద్రియాది పరంపర తర్వాత పరమపదమును పొందడం కోసమే ఈ ఆయాసము. ఈ భుక్తాయాసం మాత్రం కాదు, శ్రవణాయాసం, గుణదోష దర్శన ఆయాసం, లేకపోతే దృక్కుదృశ్య ఆయాసం. దృక్కుదృశ్య ఆయాసం ఎంతగా మేము సాగదీసి చెప్తున్నామంటే అన్నిటికీ పరమైనటువంటి పరమ పురుషార్థ స్వరూపమైన కూటస్థ అద్వైత స్వరూపుడైన పురుషుడు గురించేనయ్యా ఇది. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.